పోచన, మండల పంచాయతీ ఆఫీసర్, నల్లబెల్లి, వరంగల్ రూరల్ డిస్టిక్. ఇప్పుడు మనం మిషన్ అంత్యోదయ యాప్ నందు ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుండి మిషన్ అంత్యోదయ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మన యాప్ను ఓపెన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ను మనం చూస్తాం. మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. మనం ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అప్పుడు ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ అనేది కనబడుతుంది. వెల్కమ్ స్క్రీన్లో మనం మొదటగా గెట్ బేస్డ్ డేటా ఉంటుంది, తర్వాత ఫిల్ జీపీ సర్వే డేటా ఉంటుంది, షో జీపీ డేటా ఉంటుంది, అప్లోడ్ ఆన్లైన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ ఉంటుంది, జనరేట్ పీడిఎఫ్, చేంజ్ జీపీ, రీసెట్ డేటా, అప్లోడ్ గ్రామ సభ వ్యాలిడేటెడ్ కాపీ. ఈ ఆప్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అందులో మొదటగా మనం ఏదైతే ఉందో ఈ గెట్ బేస్డ్ డేటాను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ కోసం మనం గెట్ బేస్డ్ డేటా మీద క్లిక్ చేయగానే ఈ ఎస్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఫిల్ జీపీ సర్వే డేటాకు వెళ్తామో దాని మీద క్లిక్ చేయగానే 2019 సంవత్సరంలో డేటా ఏదైతున్నదో ఆ డేటా కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కనబడడం అనేది జరుగుతుంది. దాంట్లో మనం విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం, మనకు సంబంధించిన విలేజ్ను. తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనకు ఉన్న గ్రామం వచ్చేసి 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో కనుక ఉంటే ఇంకో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ గ్రామం ఒకటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నది కాబట్టి ఒకటి ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అని అన్నాం. తర్వాత సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే కొట్టాలి. ఓకే చేసిన తర్వాత కింద ఏదైతే 29 అంశాల డెవల్యూషన్ టు పంచాయత్స్ ఉన్నాయో ఆ అంశాలన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ 29 అంశాలకు సంబంధించిన సమాచారం మనం ఏదైతే సర్వే చేసి తయారు చేసి పెట్టుకున్నామో ఆ డేటా అంతా ఒక్కొక్క ఆప్షన్లో ఎంటర్ చేయాలి. వ్యవసాయంకు సంబంధించిన డేటా తీసుకొని అగ్రికల్చర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడం అనేది జరగాలి. ఉదాహరణకు ఫస్ట్ క్వశ్చన్ ఇందులో తీసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంగేజ్డ్ మెజారిటీ ఇన్ ఫార్మ్ యాక్టివిటీస్ అనే క్వశ్చన్ ఉంది. మనం 2019 మిషన్ అంత్యోదయ యాప్ అప్డేట్ చేసినప్పుడు 102 కుటుంబాలు అక్కడ ఫార్మ్ యాక్టివిటీస్లో ఉన్నాయనేది ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం 102 ఉన్నారా, 110 ఉన్నారా, 120 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు కూడా 102 వస్తే 102 అని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే తేడా వచ్చింది. ఇలా ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. మొదటిది అగ్రికల్చర్ పూర్తయిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అనాలి. రెండవది ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, తర్వాత యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, రూరల్ హౌసింగ్, ఇలా 29 అంశాలకు సంబంధించిన సమాచారం మనము ఎంటర్ చేస్తూ సేవ్ అండ్ ప్రొసీడ్ చేయాలి. తర్వాత కింద మరి మనకు మళ్ళీ ఇంకొకటి పార్ట్ బి అనేది కూడా ఉంటుంది. పార్ట్ బి సమాచారం కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలోనో 29 అంశాలు ఉంటాయి. పార్ట్ బిలో వచ్చేసేసి 5 అంశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తున్నాం. మనం 5 అంశాలకు సంబంధించిన సమాచారం కూడా మనం ఇక్కడ పార్ట్ బి అని చూడండి. పార్ట్ బి మీద క్లిక్ చేస్తే హెల్త్ అండ్ న్యూట్రిషన్, సోషల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్స్, గుడ్ గవర్నెన్స్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియన్సీ, ఈ 5 అంశాల సమాచారం కూడా మనం తప్పనిసరిగా నింపవలసి ఉంటుంది. నింపి సబ్మిట్ చేస్తాం. మనం సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి ఇక్కడ మనం ఆ డేటాను చూసుకోవాలనుకుంటే షో జీపీ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. డేటా చూసుకోవచ్చు. తర్వాత జనరేట్ పీడిఎఫ్ ఆప్షన్, మనం ఎప్పుడైతే మొత్తం అంతా డేటా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తామో ఎక్స్పోర్ట్ ఆన్లైన్ చేస్తామో చేసిన తర్వాత మనకు పీడిఎఫ్ ఫైల్ కావాలంటే ఈ జనరేట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లోడ్ ఆన్లైన్ డేటా అనేది మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ జనరేట్ పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పటి వరకు కాదు. ఇది అప్రూవల్ కావాలంటే ఈ గ్రామ సభ వ్యాలిడేటెడ్ కాపీ అనేది కూడా పెట్టాలి. ఈ కాపీ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మిషన్ అంత్యోదయ సర్వే అనేది పూర్తి అయినట్టు. అప్పటి వరకు పూర్తి కానట్టే. మీరు మిషన్ అంత్యోదయ యాప్లో అప్డేట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మిషన్ అంత్యోదయ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, యాప్లో ఏ విధంగా అప్డేట్ చేయాలి, యాప్లోని ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అగ్రికల్చర్ మనకు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంగేజ్డ్ మేజర్లీ ఇన్ ఫార్మ్ యాక్టివిటీస్, అంటే వ్యవసాయ పనులకు ఎంతమంది వెళ్తున్నారు. ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంగేజ్డ్ మేజర్లీ ఇన్ నాన్ ఫార్మ్, అంటే వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వ్యవసాయ పనులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, అంటే టోటల్ మనకు పాపులేషన్ రావాలి. ఇక్కడ
అంటే రెండే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి వ్యవసాయం చేస్తారు లేకుంటే నాన్ అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు. అది మనం ఒకసారి చూసుకోవాలి. నాన్ ఫార్మ్స్ అనేది షాప్స్, కిరాణా షాప్స్, వేరే బిజినెస్ చేసేవాళ్ళు. ఈ టోటల్ కలిస్తే మళ్ళీ మనకు టోటల్ పాపులేషన్ రావాలి. అట్లనే ప్రాజెక్ట్ చెక్ చేసుకుంటూ పోవాలి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సీడ్ సెంటర్స్. సీడ్ సెంటర్స్ మనకు గ్రామాలలో కొన్ని ఉంటాయి, మండల హెడ్ క్వార్టర్లో ఒకటి ఉంటాయి. అంటే మీరు ఒకటి గవర్నమెంట్దే ఉండాలి అని చెప్పి మనం ఏమనుకోవద్దు. ప్రైవేట్ ఉన్నా కూడా మనము ఉన్నట్టుగానే మనము డాటాలో మనము ఉన్నట్టుగానే చెప్పాలి. లేకపోతే ఈ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో టచ్ లో ఉంటే దీంట్లో టోటల్ గా 143 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 పార్ట్స్, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ లో 112 క్వశ్చన్స్, పార్ట్ బి లో వచ్చేసి 32 క్వశ్చన్స్, 31 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ ని మీరు ఫిల్ చేసి దీనికి ఒక మొబైల్ యాప్ ఉంది. ఈ యాప్ లో అప్లోడ్ చేయడమే మిషన్ అంత్యోదయ. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. దీన్నే సబ్కి యోజన సబ్కా వికాస్ అనేసి అంటాం. సో ఇది ఎవ్రీ ఇయర్ 2 అక్టోబర్ 2020 టు 31 జనవరి 2021 వరకు చేస్తాం. అంటే యాక్చువల్గా జనవరి 2 అక్టోబర్ టు జనవరి వరకు ఇది కంప్లీట్ చేయాలి. దీనిని సబ్కి యోజన సబ్కా వికాస్ అంటారు. సో దీనిలో మెయిన్ యాక్టివిటీస్ ఏంటి? సో పీపుల్ ప్లాన్ కంపారిజన్ లో వచ్చే యాక్టివిటీస్ ఏంటి? మిషన్ అంత్యోదయ సర్వే. ఫస్ట్ మిషన్ అంత్యోదయ సర్వే చేసుకోవాలండి. సో మిషన్ అంత్యోదయ సర్వేలో ఐడెంటిఫైయింగ్ సెక్టర్ వైజ్ గ్యాప్స్. సెక్టార్ వైజ్ గా ఏమేమి గ్యాప్లు ఉన్నాయి. ఇప్పుడు సార్ క్వశ్చనరీ, మేడం సార్ వాళ్ళు క్వశ్చనరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్వశ్చనరీలో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కవర్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీయే కానీ, హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్, శానిటేషన్, ఎవ్రీథింగ్ కవర్ అయింది కాబట్టి సో ఆ ఐడెంటిఫై సెక్టర్ వైజ్ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఏంటి అనేది మనం ఈ సర్వేలో చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజింగ్ స్పెషల్ స్ట్రక్చర్డ్ గ్రామ సభ ఫర్ జీపీడీపీ ప్రిపరేషన్. సో ఆ గ్యాప్స్ అన్నింటినీ తీసుకున్న తర్వాత మనం ఒక గ్రామ సభని ఏమంటారు చేసుకోవాలి. స్పెషల్ గ్రామ సభ. ఎందుకు స్పెషల్ గ్రామ సభ? ఆ గ్యాప్స్ అన్నింటినీ ఇది ఉంది అని మీరు డిస్కస్ చేసుకోవడం కోసం గ్రామ పంచాయతీలో ఇది చేయడం. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. సో ఇంతకుముందు సార్ అన్నారు శంషాబాద్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఒక 3 hours లో మొత్తం టోటల్ ప్లాన్ అంతా కంప్లీట్ అయిపోయి సర్వే అంతా తీసేసుకొని వాళ్ళ మొబైల్లో అప్లోడ్ చేశారు అని చెప్పారు. మీకు ఇది కమ్యూనికేట్ చేస్తాను మొత్తం ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఈ ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్ టోటల్ 29 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతున్నాయండి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అవ్వడం అన్నమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ జీపీడీపీ ఫర్ ఎవ్రీ గ్రామ పంచాయతీ. గ్రామ సభ కండక్ట్ చేసుకొని అందులో జీపీడీపీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ పెట్టుకొని ఆ బోర్డులో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆ స్కీమ్స్ ఏంటి, బెనిఫిషియరీస్ ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ మొత్తం మీరు అందులో డిస్ప్లే చేయాలండి. దీని తర్వాత ఈ ఏదైతే సర్వే ఉంది గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ని మనం జీపీడీపీలో ఎప్పుడు గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫెసిలిటేటర్స్ ఎవరు, ఇవన్నిటిని మనము అందులో గ్రామ సభ జీపీడీపీలో అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఈ ఏదైతే ప్లాన్ అవుతుందో ఆ ప్లాన్ ని గ్రామ స్వరాజ్ అనే ఒక వెబ్సైట్ లో ప్లాన్ మొత్తం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ని నెక్స్ట్ యాక్షన్ రూపకంగా కూడా తీసుకురావాల్సింది ఆ సైటే అన్నమాట. దిస్ ఈజ్ ద మిషన్ అంత్యోదయ సర్వే అండ్ జీపీడీపీ. మీరు మెయిన్ గా మనం మిషన్ అంత్యోదయ సర్వే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇది అన్నమాట. సో వెబ్సైట్ మొబైల్ యాప్ లో క్వశ్చనరీ అంతా ఫిల్ చేయొచ్చు. ఈ మొబైల్ యాప్ కి సంబంధించి మిషన్ అంత్యోదయ మొబైల్ యాప్ లో మొత్తం చేయొచ్చు. వెబ్ యాప్ కి సంబంధించి ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేయొచ్చు. సో ఈ వెబ్ యాప్ మెయిన్ గా వచ్చేసి ఎంపీఓ లాగిన్ కి యూజ్ అవుతుంది. మీరు మిషన్ అంత్యోదయ సర్వే చేసిన తర్వాత దానిని ఎంపీఓ గారు వెరిఫై చేయాలి. ఇది వెబ్ పోర్టల్లో సార్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పంచాయతీ జీపీడీపీ సైట్ అండి ఇది. సో ఈ గ్రామ స్వరాజ్ సైట్
మిషన్ అంత్యోదయ సర్వేలో పార్ట్ ఏలో చూడండి, పార్ట్ బి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చనరీస్ ఉంటాయి. టోటల్ 1112, పార్ట్ బిలో వచ్చేసి 31. ఇది క్వశ్చనరీ. ఇదే అండి సార్ ఇంతకుముందు చెప్పిన పైలట్ జీపీ అని అన్నారు కదా. సో ఈ జీపీలో వచ్చేసి వాళ్ళు అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి సంబంధించి 29 డిపార్ట్మెంట్స్ కి వాళ్ళందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసుకొని మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళు 3 hours లో ప్లాన్ కంప్లీట్ చేశారు. సో మిషన్ అంత్యోదయ ఇప్పుడు మీరు మాన్యువల్గా చేసేసుకొని మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి పంచాయత్ సెక్రటరీ. దానికి బిఫోర్ మొబైల్ యాప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ 5 version 2 అబోవ్ ఎవరికైనా కూడా అది వర్క్ అవుతుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో మిషన్ అంత్యోదయ యాప్ అని మీరు కనుక టైప్ చేస్తే మిషన్ అంత్యోదయ యాప్ ఆ ఫోల్డర్ వస్తుంది. సో దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు వచ్చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ ఏదైతే చేయగానే ఓపెన్ చేయగానే స్క్రీన్ అనేది ఆ విధంగా ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రూరల్ డెవలప్మెంట్ స్క్రీన్. మీరు యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోగానే ద ఫస్ట్ ఎర్లీ స్క్రీన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనం మిషన్ అంత్యోదయ చేశాం. బట్ చేసాము ఆ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ కనుక మీరు గుర్తుకున్నట్టయితే, లేకపోయేది ఉంటే మీరు అక్కడే ఉండి లాస్ట్ ఇయర్ నుంచి అదే జీబీలో ఉంటే ఓకే, లేదు ఆ జీబీ నుంచి వేరే జీబీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ మీకు వర్క్ అవ్వవు. నెక్స్ట్ ఆ జీబీలో కాకుండా కొత్త యూజర్ అయినట్టు అయ్యేది ఉంటే ఇక్కడ కింద స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. లాగిన్ కింద ఏంటి నాట్ ఏ మెంబర్ రిజిస్టర్ నౌ. ఇది ఏంటంటే ఫస్ట్ ఎవరైతే కొత్తగా చేస్తున్నారో, ఇప్పుడు జేపీఎస్ నంబర్ చేయాల్సిందే, ఇది కొత్తగా చేస్తున్నారో వీళ్ళందరికీ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్గాట్ పాస్వర్డ్. మీరు కనుక పాస్వర్డ్స్ మర్చిపోయితే మీ మొబైల్ నెంబర్ని యూజర్ ఐడి పెట్టుకుంటారు మిషన్ అంత్యోదయకి. సో మొబైల్ నెంబర్ని యూజర్ ఐడి పెట్టుకున్నట్టు అయ్యేది ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోని మీరు లాగిన్ అయితే న్యూ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫర్గాట్ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను ఏమన్నాను, మీరు పంచాయత్ సెక్రటరీ లాస్ట్ ఇయర్ వేరే దగ్గర ఉన్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో జీబీకి వెళ్ళారు. సో ఆ జీబీకి వెళ్ళినప్పుడు మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయినా కూడా మీ పాత జీబీనే కనిపిస్తుంది, మీకు కొత్త జీబీ కనిపించదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే రిమూవ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. రిమూవ్ రిజిస్ట్రేషన్ అంటే మీ రిజిస్ట్రేషన్ ని రిమూవ్ చేసేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చేస్తే ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీతో మీరు మీ రిజిస్ట్రేషన్ ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ టు యాక్చువల్ మోడ్. యాక్చువల్గా ఇది ఏంటంటే స్విచ్ టు యాక్చువల్ మోడ్ అంటే ట్రైనింగ్ మోడ్ ఆర్ టెస్టింగ్ మోడ్, లేకపోతే యాక్చువల్ మోడ్, 3 ఉంటాయి. సో మీరు ఏమైనా టెస్ట్ చేసుకోవాలన్నా ట్రైనింగ్ మోడ్ అని అంటే ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవడానికి యూజ్ అవ్వడం కోసం అది ఆ స్క్రీన్ లోకి వెళ్ళడం కోసం అనేసి స్విచ్ టు యాక్చువల్ మోడ్ అనేది ఉంటుంది. లాగిన్ యాజ్ అనదర్ యూజర్. లాగిన్ యాజ్ అనదర్ యూజర్ అంటే ఒక పంచాయత్ సెక్రటరీ 2-3 జీపీలకి కనుక లేకపోతే ఇంకొక జీపీకి కనుక లాగిన్ ఏమంటారు ఇన్ఛార్జ్ ఉన్నట్టు అయ్యేది ఉంటే లాగిన్ యాజ్ అనదర్ యూజర్ తో యూజ్ చేయొచ్చు. ఇది లాగిన్ యాజ్ అనదర్ యూజర్ ఎప్పుడంటే వన్స్ మీరు ఫస్ట్ జీపీ యొక్క డేటా టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే దెన్ లాగిన్ యాజ్ అనదర్ యూజర్కి వెళ్ళండి. ఇది మెయిన్ గా హోమ్ పేజ్ లో ఉన్నది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మెయిల్ ఐడి ఇస్ ద ఇంపార్టెంట్ అండి. మెయిల్ ఐడి మొబైల్ నెంబర్. మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పోయినట్టు అయ్యేది మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వర్క్ కాదు. మెయిల్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. యూజర్ ఐడి అనేది మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చినా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కిందికి రండి.
నేము మొత్తం మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతుంది మీకు సంబంధించి, కంపల్సరీ ఐడెంటిటీ ప్రూఫ్, దాని నెంబర్, ఐడి నెంబర్ కంపల్సరీ కావాలి. అది మొత్తం ఎంట్రీ చేసి డిస్టిక్, మీ మండలు, మీ గ్రామ పంచాయతీ సో చేసేసి ఓకే సబ్మిట్ అని అంటే సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కాలేదు. ఎందుకోసం అంటే మీ ఎంపీఓ దానిని అప్రూవ్ చేస్తే, ఆర్ బ్లాక్ పంచాయత్ ఆర్ డిస్ట్రిక్ట్ పంచాయత్, ఎంపీఓ ఆర్ టీపీఓ ఆఫీస్లో కనుక దాన్ని అప్రూవ్ చేస్తేనే మీకు లాగిన్ వస్తుంది. లేకపోతే కాంటాక్ట్ యువర్ అడ్మినిస్ట్రేటర్ అనేసి మీకు ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు లాగిన్ కొత్త వాళ్ళైతే, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకైతే ఈ ప్రాసెస్ ఓకేనా? అందరికీ క్లారిటీ ఉందా? కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళైతేనే ఈ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది అక్కడ చూడండి, మండల్ యూజర్ విల్ గో టు డిస్ట్రిక్ట్ లాగిన్ ఫర్ అప్రూవల్. మండల్ వాళ్ళైతే ఎంపీఓకి అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ఇస్తాము, మీకు పంచాయత్ సెక్రటరీ లాగిన్ కి అప్రూవ్ ఇవ్వాలంటే మండల్ పంచాయత్ ఆఫీసర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫర్గాట్ పాస్వర్డ్ అండి. ఫర్గాట్ పాస్వర్డ్ చూడండి, అక్కడ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అడుగుతుంది స్క్రీన్ లో. సో మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ మీ మొబైల్ నెంబర్ కి పోతుంది. దీని ద్వారా మీరు లాగిన్ కావచ్చు. బట్ యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ మర్చిపోయిన వాళ్ళ ప్రాసెస్ ఫర్గాట్ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ రిజిస్ట్రేషన్. రిమూవ్ రిజిస్ట్రేషన్ అంటే మీ జీపీ కనబడినప్పుడు, మీ పాత జీపీఏ కనిపిస్తున్నప్పుడు, లేకపోతే మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మొబైల్ నెంబర్ చేంజ్ అయితే మాత్రం ఓటీపీ దానికే పోతుంది. సో అట్టుకున్నప్పుడు రిమూవ్ చేయడానికి మీకు కూడా ప్రాసెస్ ఉండదు. రిమూవ్ రిజిస్ట్రేషన్ అంటే నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ సెండ్ అవుతుంది. సో దాంతో మీరు లాగిన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ యాజ్ అనదర్ యూజర్. లాగిన్ యాజ్ అనదర్ యూజర్. ఈ ఆప్షన్ అనేది ఒకటేసారి యూజ్ అవుతుంది. నేను ఏమన్నాను, ఒక జీపీ ఇన్ఛార్జ్ ఉన్నట్టయితే వేరే జీపీలోకి లాగిన్ కావాలి, వేరే యూజర్ లాగిన్ కావాలనుకున్నప్పుడు లాగిన్ యాజ్ అనదర్ యూజర్ అంటే మీ డేటా ఏదైతుందో అది మొత్తం వెళ్ళిపోతుంది. సో కొత్త జీపీ ఏదైతుందో ఆ డేటా మాత్రమే వస్తుంది. ఇది లాగిన్ అవ్వడానికి ప్రొసీజర్. ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాప్లో కనుక మీ యూజర్ ఐడి, కొత్త వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అవ్వండి. కొత్త వాళ్ళు కాకపోయినట్టు అయ్యేది ఉంటే పాత వాళ్ళు అయితే ఫర్గాట్ పాస్వర్డ్ తోటి పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. ఇఫ్ మీరు జీపీ చేంజ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్, రిమూవ్ రిజిస్ట్రేషన్ అనండి. ఒక పంచాయత్ సెక్రటరీ ఇంకొక జీపీకి కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్టయితే లాగిన్ యాజ్ అనదర్ యూజర్ అనేసి అండి. ఇది మీకు కాదు. కొద్దివేళ టెస్టింగ్ మోడ్ కావాలనుకుంటే సెలెక్ట్ యాజ్ అనదర్ మోడ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇది మీరు లాగిన్ అవ్వడానికి ప్రాసెస్. ఇఫ్ లాగిన్ అయిన తర్వాత మీకు ఎంపీఓ అప్రూవ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఒక A to J వరకు మీకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ కనిపించేది ఈ విధంగా ఉంటుంది. మొబైల్ యాప్ చూడండి. గెట్ బేస్ డేటా, ఫిల్ అప్ జీపీ సర్వే డేటా, షో జీపీ డేటా, అప్లోడ్ ఆన్లైన్, ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్, జనరేట్ పీడిఎఫ్, చేంజ్ జీపీ, రీసెట్ డేటా, అప్లోడ్ గ్రామ సభ వ్యాలిడేటెడ్ కాపీ. ఇవన్నీ మీ మొబైల్లో కనిపిస్తాయి యాప్లో లాగిన్ అయిన తర్వాత. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ గెట్ బేస్ డేటా. గెట్ బేస్ డేటా అంటే ఆల్రెడీ 2011 సెన్సస్ ప్రకారం ఉన్న డేటా అంతా మీకు రావాలి, మీ యాప్లోకి రావాలి, మీ జీబీకి సంబంధించిన ఓల్డ్ డేటా అంతా రావాలంటే ఫస్ట్ మీరు గెట్ బేస్ డేటా అనే దాన్ని క్లిక్ ఇవ్వాలి. ఇస్తేనే మీకు సంబంధించిన డేటా మొత్తం వస్తుంది. సో దానితో మీరు చేయగలుగుతారు. మీ జీపీ విలేజెసే కానీ ఇందులో ఏమైతే మిషన్ అంత్యోదయలో మెయిన్గా అందరూ లాస్ట్ టైం ప్రాబ్లం ఫేస్ చేసింది ఎక్కడ అనేసి అంటే మేడం నాకు 2-3 విలేజెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ జీపీలో 2 రెవెన్యూ విలేజెస్ ఉంటే 2 రెవెన్యూ విలేజెస్ కనిపిస్తాయి. మీకు 2
చేసినట్టు, లేకపోతే కంప్లీట్ చేయనట్టు. ఇందులో ఈ గెట్ డేటాబేస్ అనేది మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ 2011 సెన్సస్ ప్రకారం లాస్ట్ టైం చేసిన డేటా ఏదైనా యూస్ఫుల్ ఉండేది ఉంటే మనకి గెట్ డేటా తోని వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్అప్ జీపీ సర్వే. సో ఇందులో ఈ ఫామ్ లో వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనము క్వశ్చనరీ ఫిల్ చేసుకున్నామో ఆ క్వశ్చనరీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇందులో కనిపిస్తుంది. చూడండి, గ్రామ పంచాయతీ డేటా పార్ట్ ఏ పార్ట్ బి రెండు కనిపిస్తాయి. పార్ట్ ఏ కి సంబంధించిన క్వశ్చన్స్ పార్ట్ ఏ లో కనిపిస్తాయి, పార్ట్ బి కి సంబంధించిన క్వశ్చన్స్ పార్ట్ బి లో కనిపిస్తాయి. మీరు అదంతా డేటా చేసి సబ్మిట్ అనండి, లేదా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనండి. ఫస్ట్ అయితే ఎప్పుడైనా కూడా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనుకోండి. ఎందుకోసం అనేసి అంటే ఆ డేటా అంతా పోయి సేవ్ డ్రాఫ్ట్. ఇది మోడిఫికేషన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగినా మీరు ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసినా కూడా ఈ డేటా అంతా మీరు ఎంట్రీ మళ్ళీ మోడిఫై చేసుకోవడం కోసం పనికి వస్తారు అన్నమాట. నెక్స్ట్ టోటల్ సర్వే. సో ఫిల్ జీపీ సర్వే డేటా అని అంటే చూడండి, డూ యూ రియల్లీ వాంట్ టు సబ్మిట్ ద డేటా అని అంటున్నారు. సో సబ్మిట్ అనండి. ఇఫ్ మోడిఫై అయితే మోడిఫై అనొచ్చు, మళ్ళీ చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి షో జీపీ డేటా. షో జీపీ డేటా అంటే ఏంటి? మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలియజేస్తుంది. మీ మిషన్ అంత్యోదయ సర్వే చేసి ఎంట్రీ చేయడంలో ఏ స్టేజ్ లో ఉన్నారనే తెలియదు. ఇక్కడ ఆరపల్లి ఫస్ట్ అక్కడ జీపీ స్టేటస్ చూడండి, నాట్ స్టార్టెడ్. మీరు కనుక స్టార్ట్ చేయకపోతే షో జీపీ డేటా క్లిక్ ఇస్తే నాట్ స్టార్టెడ్ కిందికి. నెక్స్ట్ అక్కడ సేవ్డ్ యాజ్ డ్రాఫ్ట్. మీరు డ్రాఫ్ట్ లో సేవ్ చేసినట్టయితే సేవ్డ్ యాజ్ డ్రాఫ్ట్ అని వస్తుంది. నెక్స్ట్ కంప్లీటెడ్. మీరు కనుక కంప్లీట్ చేస్తే కంప్లీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ అప్లోడింగ్ అండర్ ప్రోగ్రెస్. ఇప్పుడు మీరు డేటా అంతా సేవ్ చేసి సర్వర్ కి కనెక్ట్ చేయాలి. చేసేటప్పుడు కూడా అదొక 10 మినిట్స్ ప్రాసెస్ పడుతుంది. సో ఆ ప్రాసెస్ లో కూడా మీరు వన్స్ షో జీబీ డేటా చెక్ చేస్తే అప్లోడింగ్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది. అది సర్వర్ కి కనెక్ట్ అవుతుంది అనేసి చూపెడుతుంది. నెక్స్ట్ ఇదంతా చేసిన తర్వాత కూడా ఒక మిషన్ అంత్యోదయ సర్వే క్వశ్చనరీ మొత్తం ఫిల్ చేస్తూ ఉండి మధ్యలో సేవ్ డ్రాఫ్ట్ అన్నా ఏదన్నా కూడా ఎవ్రీ టైం గెట్ డేటాబేస్ అనండి. మీకు సంబంధించిన రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అది యాప్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ ఆన్లైన్. ఇప్పుడు టోటల్ క్వశ్చనరీస్ మొత్తం 143 క్వశ్చనరీస్ ఫిల్ చేశారు, సబ్మిట్ చేశారు. కానీ అది మీ మొబైల్లోనే ఉండిపోయింది. దాన్ని ఏం చేయాలి? అప్లోడ్ ఆన్లైన్ అంటే దాన్ని సర్వర్ కి కనెక్ట్ చేయాలి. దాన్ని సర్వర్ కి కనెక్ట్ చేయడం కోసమే అప్లోడ్ ఆన్లైన్. వన్స్ క్లిక్ అండ్ అప్లోడ్ అంతా డేటా విల్ బి అప్లోడెడ్ టు ద సర్వర్. మీనింగ్ ఇట్ విల్ టేక్ మాక్సిమం 10 మినిట్స్. ఇంకా మీ నెట్ కనుక స్లో ఉన్నట్టయితే ఇంకొక 5 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది. కానీ 15 మినిట్స్ లో మొత్తం టోటల్ క్వశ్చనరీ అంతా సర్వర్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇది అప్లోడ్ ఆన్లైన్ అనే ఆప్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఎప్పుడు ఇది యూజ్ చేయడం? మీరు టోటల్ క్వశ్చనరీ ఫిల్ చేసుకొని ఇది ఓకే అనుకొని సబ్మిట్ చేసిన తర్వాతనే కంప్లీటెడ్ స్టేజ్ అయిపోయిన తర్వాతనే సర్వర్ కి కనెక్ట్ చేయండి. వన్స్ సర్వర్ కనెక్ట్ చేసినారంటే డేటా మోడిఫై చేయరాదు, వెనక్కి తీసుకురాదు. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ ఆన్లైన్ అనేది లాస్ట్ స్టేజ్ లో చేసుకోండి. 1-2 సార్లు మిషన్ క్వశ్చనరీని చెక్ చేసుకొని దాని తర్వాత మీరు దీన్ని ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్. ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ ఎందుకోసం అంటే ఇది నేను చెప్తున్నాను కానీ మీరు మ్యాథ్స్ ట్రై చేయకండి. ఎందుకోసం అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ ఉండగానే అందరు ట్రై చేసుకుంటారు. ఇప్పుడు మీరు క్వశ్చనరీ లాగిన్ అవుతారు. సో నెట్ మన సిగ్నల్ అవైలబుల్ ఉన్న ప్లేస్ లో లాగిన్ అవుతారు. అయిన తర్వాత సిగ్నల్ లేని ప్లేస్ లో కూడా క్వశ్చన్స్ ఎంట్రీ చేస్తారు. చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని సిగ్నల్ లేకుండానే సేవ్ అయిపోతాయి మొబైల్ యాప్. సేవ్ అయిన దానిని మొబైల్ యాప్ ఏమంటారు, సిగ్నల్ లేకుండా ఆఫ్లైన్ లో చేసిన దానిని దీనికి ఎక్స్పోర్ట్ ఆన్లైన్ కి ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయకండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ లోనే చేసుకోండి. ఇదే బెటర్ ఆప్షన్. సో కొన్నిసార్లు అది డైరెక్ట్ గా ఆన్లైన్ కి అప్లోడ్ కాకపోవచ్చు. కాకపోతే మళ్ళీ మేడం ఎర్రర్స్ వస్తున్నాయి అనేసి మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇఫ్ లేని వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ అనేది ఇట్స్ ఏ నార్మల్
మీరు యూజ్ చేసి తక్కువ యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ జనరేట్ పీడిఎఫ్. ఇప్పుడు క్వశ్చనరీ అంతా ఫిల్ చేశారు, ఆన్లైన్ ఏమంటే సర్వర్ కి కనెక్ట్ చేశారు, అప్లోడ్ ఆన్లైన్ అన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత దానిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. జనరేట్ పీడిఎఫ్ ఆ క్వశ్చనరీని ఆన్లైన్ లో చేసిన క్వశ్చనరీని డౌన్లోడ్ చేసుకొని దానిని గ్రామ సభలో పెట్టుకోవాలి కదా. సో ఆ గ్రామ సభలో పెట్టుకోవడం కోసం మనం ఏదైతే మిషన్ అంత్యోదయ చేసినామో దానిని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. దీనిని మీకు 2 రెవెన్యూ విలేజెస్ ఉంటే 2 రెవెన్యూ విలేజెస్ వైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ గ్రామ పంచాయతీ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ విష్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటా అంటే ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దీనిని జనరేట్ పీడిఎఫ్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ చేంజ్ జీపీ. ఇప్పుడు నేను ఏమన్నాను, లాగిన్ యాజ్ అనదర్ యూజర్ అన్నాను. సో లాగిన్ యాజ్ అనదర్ యూజర్ యూజ్ చేయండి. లాగిన్ అయ్యే బిఫోర్ లేకపోయేది ఉంటే మీరు ఇదే మొబైల్ నెంబర్తో ఇంకో జీపీలోకి కూడా లాగిన్ కావాలి, మీ ఇన్ఛార్జ్ జీపీలోకి లాగిన్ కావాలి అని అనుకున్నప్పుడు చేంజ్ జీపీ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఎప్పుడు చేంజ్ జీపీ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఎప్పుడైతే మీరు టోటల్ కంప్లీట్ చేసుకొని గ్రామ జీపీడీపీ ప్లాన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చేంజ్ జీపీ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. లేకుండా మిషన్ అంత్యోదయ సర్వే కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేసేసినాను, మళ్ళీ చేంజ్ జీపీకి వెళ్ళి ఇంకొక జీపీలోకి వెళ్ళి ఆ జీపీ డేటా చేస్తానంటే కుదరదు. సో దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇన్ఛార్జ్ విలేజెస్ ఉన్న పంచాయతీ సెక్రటరీస్ ఓన్లీ మీ మొబైల్ ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే దాంతో లాగిన్ అవ్వడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ డేటా. ఇప్పుడు డేటా కొన్ని సబ్మిట్ చేశారు మొత్తం, కానీ అదంతా వద్దు అనుకున్నాం, రీసెట్ కొడితే టోటల్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది, డేటా అంతా లాస్ట్ అయిపోతుంది. ఇది రీసెట్ డేటా ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ అప్లోడ్ గ్రామ సభ వ్యాలిడేట్ కాపీ. ఇది మెయిన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అప్లోడ్ వ్యాలిడేట్ కాపీ అంటే ఇప్పుడు జనరేట్ పీడిఎఫ్ చేసి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని అది గ్రామ పంచాయతీలో పెట్టుకొని దాంట్లో ప్రతి అందరి సైన్ కాపీస్ పెట్టుకుంటారు, అది మీరు ఆమోదం చేసుకున్నట్టు లెక్క. సో ఆ కాపీని ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ ఇది మ్యాండేటరీ పక్కా పీడిఎఫ్ లన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఇందులో ఫోటో కొట్టి ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్. మిషన్ అంత్యోదయ ఫామ్ లో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ సైన్డ్ కాపీస్ గ్రామ సభలో అప్రూవ్ చేసుకున్న కాపీస్ మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ఇది హలో ఇది అప్లోడ్ గ్రామ సభ వ్యాలిడేట్ కాపీ. 2 చేంజ్ ఫస్ట్ పేజ్ చేంజ్ లాస్ట్ పేజ్ అది ఉంది చూసారా, ఫస్ట్ పేజ్ అది, సెకండ్ పేజ్ అది మీరు సైన్ చేసిన కాపీస్. నెక్స్ట్ ఇంకా సైన్ కాపీ గ్రామసభలో తీర్మానం చేసుకోవాలి. 2 పేజెస్ మాత్రం మ్యాండేటరీ పక్కా. ఆ 2 పేజెస్ లో మీరు ఏం చేసుకుంటే అది చేసుకోవాలి. ఫస్ట్ మిషన్ అంత్యోదయ ఫస్ట్ పేజ్ కంపల్సరీ, లాస్ట్ పేజ్ కంపల్సరీ. ఓకే, దిస్ ఇస్ నెక్స్ట్. ఇది కొత్త ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఒకటి వచ్చింది జియో రెఫరెన్సింగ్. కొన్ని డిపార్ట్మెంట్స్ ని కొన్ని క్వశ్చన్స్ ని లైవ్ ఫోటోస్ దాని